అడవిలో నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన టెప్పర్ లారీ లాగా కనిపిస్తున్నాడు కదా. వీళ్ళే కండలు తిరిగిన వెల్కన్ బుల్డోజర్ హిపోపోటమస్ గాడు మరియు గుణపం కొమ్ము రోడ్డు రోలర్ రైనో గాడు. ఈ ఇద్దరు బండరాయి బకాసులకి ముక్కు మీద కోపం 24/7 వైఫై లాగా ఎప్పుడు వాటి చుట్టూ ఆన్లోనే ఉంటుంది. ఎవరైనా పొరపాటున వాళ్ళని గెలికితే వాళ్ళ ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించేస్తాయి. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ళ మధ్య ఉండే పగ పచ్చగడ్డి వేసిన భగ్గుమనేంత దారుణంగా ఉంటుంది. ఒకవైపు మన రోడ్డు రోలర్ రైనో గాడి గురించి చెప్పాలంటే వీడు అడవిలో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న యుద్ధ ట్యాంకర్ లాంటోడు. మనోడి కట్అవుట్ చూడడానికి మామూలుగా ఉండదు. ఆ ముక్కు మీద ఉన్న గుణపంకం ముందు చూసారు, దాంతో ఒక్కటి దింపాడంటే చాలు సీను సితారైపోద్ది. అవతలున్నది ఎంత పెద్ద హిప్పోగాడైనా వాడి పప్పాగాడైనా రోడ్డు మీద బంపర్ బెండ్ అయిపోయిన ఆటోలాగా పల్టీలు కొట్టించేస్తాడు. మరోవైపు మన కండలు తిరిగిన వెల్కన్ బుల్డోజర్ హిప్పోపోటమస్ గాడు కూడా అస్సలు తగ్గే రకమే కాదు. వీడు సైకలాజికల్గా ఆ రోడ్డు రోలర్ రైనో గాడిని బురిడీ కొట్టించి పారేస్తాడు. వీడి దగ్గర ఉండే గడ్డపార లాంటి రాకాసి పళ్ళని చూపించి కొంచెం బుర్ర తక్కువైన రోడ్డు రోలర్ రైనో గాడితో ఈ ఏరియాకి అసలైన బ్యాడ్ బాయ్ గూండా బాస్ నేనేరా పిల్ల బచ్చా అని చెప్పి గుర్రుగా చూసి మరీ బెదిరిస్తాడు. కానీ కొన్నిసార్లు మాత్రం మన రోడ్డు రోలర్ రైనో గాడికి తిక్కరేగి హిప్పోగాడు వేసే చిల్లర డ్రామాని కనిపెట్టేసి తరిమి కొడుతూ బెండు తీసేస్తాడు. ఆ దెబ్బలకు భయపడి హిప్పోగాడు చిరిగిపోయిన లుంగి వేసుకున్న దొంగలాగా వెనక్కి తిరగకుండా పరిగెడతాడు. ఈ ఇద్దరు నడిచే మారణహోమాలు సహజంగా దూరంగానే ఉంటారు. కానీ పొరపాటున ఎప్పుడైనా వీళ్ళిద్దరూ గనక నీళ్లు తాగడానికి అని చెప్పి ఒకే వాటర్ పాయింట్ దగ్గరికి చేరితే మాత్రం ఇంకా అంతే సంగతి. అక్కడ వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు టపా కట్టేయాల్సిందే. అడవిలో జరిగే ఇలాంటి మరిన్ని రసవత్తరమైన హై వోల్టేజ్ ఫ్యాక్షన్ సినిమా పగ పరంపర మొండి ఘట్టాలపైన ఒక ఫుల్ లెంత్ వీడియోయే చేశా. ఆ వీడియో కింద యాడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేసేయండి.